నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తున్నా. అందరికీ ఇంట్రెస్టింగ్‌గా ఉండేటువంటి ఏరోప్లేన్ గురించి. మీరందరూ అంత సునిశ్చితంగా గమనించకపోయిన ఒక టాపిక్ గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఏరోప్లేన్ అనగానే విమానంలో చాలామంది ప్రయాణించే ఉండుంటారు. మీరు చూస్తున్న వీక్షకులంతా. అయితే ఒక్క విషయం మీరు గమనించారా? కొన్ని ఫ్లైట్స్‌లో, అన్నీ కాదు కొన్ని ఫ్లైట్స్‌లో 12థ్ రో అంటే 12వ రో తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా 14థ్ రో ఉంటది. 13వ సీటు, 13వ నంబరు, 13వ రో ఎక్కడ కనిపించదు కొన్ని ఏరోప్లేన్స్‌లో. ఎందుకు? ఇదేమన్నా యాక్సిడెంటల్‌గా అట్లా చేశారా? ఇందులో ఏమన్నా రహస్యం ఉందా? లాజిక్ ఉందా? టెక్నాలజీ ఉందా? అన్న విషయాల్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. కొన్ని ఏరోప్లేన్స్ అని నేను అన్నాను. డొమెస్టిక్ కాదు. రైనార్ గానీ, లుఫ్తాన్సా గానీ, ఎమిరేట్స్ గానీ, ఖతార్ ఎయిర్వేస్ గానీ, సింగపూర్ ఎయిర్లైన్స్ గానీ, ఇటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో జనరల్‌గా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్‌లో ఈ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది క్వెషన్ ఇప్పుడు. 13, 13 అనే సంఖ్య చాలామందికి అపశకునంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేక సంస్కృతి సాంప్రదాయాల్లో 13ని అన్‌లక్కీ నంబర్‌గా భావిస్తారు 13ని. దీన్ని ట్రైకైడెఫోబియా అంటారు. అంటే ట్రిస్కైడెక్ ఫోబియా అనేది 13వ సంఖ్యపై అనవసర భయం లేదా అపశకునంగా భావించటం అనమాట. అంటే ఇది ఒక రకమైన సూపర్‌స్టిషన్ అంటే అపోహ అని చెప్పవచ్చు. ట్రిస్కైడెకాఫోబియా అంటే గ్రీక్ భాష నుంచి వచ్చిన ఒక వర్డ్. అంటే ఏంటంటే ట్రైస్కైడెకా అని అంటే గ్రీకులో 13 అని అర్థం. ఫోబియా అంటే భయం. అంటే 13 అనే సంఖ్య అంటే భయం. ఈ పదం సుమారుగా 1909 నుంచి 1911లో మొదటిసారిగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ అపోహ అనేది. ఇందులో ప్రధానంగా ప్రిన్సిపల్ ఏంటంటే క్రైస్తవ మతం లాస్ట్ సప్పర్ అంటే చివరి భోజనంలో యేసుక్రీస్తు ప్లస్ మిగతా ఒక 12 మంది అపోస్టల్స్ అంటే మొత్తం 13 మంది. ఆ తర్వాత యుడాన్ బీట్రా అనే అతను చనిపోతాడు. కాబట్టి 13 మంది భోజనం చేస్తే ఒకరు చనిపోతారనే ఒక అపోహ అప్పటి నుంచి కొన్ని దేశాల్లో మొదలైంది. ఇక నార్స్ మెథడాలజీ మనం చూసినట్టయితే 12 మంది దేవతలు భోజనం చేస్తుండగా 13వ దేవుడు లోకి వచ్చి ఒక దేవుణ్ణి చంపేస్తాడు అని ఒక అపోహ ఉంది. అది అపోహ, ఒక నమ్మకం, సూపర్‌స్టిషన్. ఇక ఇతరులు గాడ్ ఆఫ్ హుమారబీ అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం స్ట్రక్చర్ మొదలైనవి కూడా కారణాలుగా చెప్తుంటారు. అంటే ఈ ఫోబియా లక్షణాలు సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే 13వ తేదీన ప్రయాణం చేయకపోవటం కొంతమంది ఈ అపోహ ఉన్నవాళ్ళు. ఇంట్లో లేదా హోటల్లో కూడా మనం గమనించినట్టయితే పెద్ద పెద్ద ఆటిల్లో రూమ్ నంబర్ 13 మిస్ అవుతది. కొన్ని చోట్ల ఉండదు. కొన్ని చోట్ల మనం గమనించినట్టయితే ఇంటర్నేషనల్‌లో ఎలివేటర్‌లో 13వ ఫ్లోర్ బటన్ కూడా ఉండదు. ఏరోప్లేన్‌లో కూడా కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 13వ రో సీటు కూడా ఉండదు. కొన్ని వాటిల్లో దాన్ని తీసేస్తారు. అధిక ఆందోళన, పానిక్ ఫీలింగ్స్ తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఈ ఫీలింగ్స్ ఉన్నవారికి ఇది చాలామందికి సాధారణంగా ఏందంటే సూపర్‌స్టిషన్ అంటే అపోహ మాత్రమే. కానీ కొందరికి తీవ్ర ఫోబియాగా మారే అవకాశం ఉంది. విమానాల్లో దీనికేంటి సంబంధం అని మనం ఆలోచించినట్టయితే చాలా ఎయిర్లైన్స్ ఇప్పుడు నేను ప్రస్తావించినట్టుగా రైనార్ గానీ, లుఫ్తాన్సా గానీ, ఎమిరేట్స్ గానీ, ఖతార్ గానీ, ఎయిర్ ఫ్రాన్స్ ఎక్సెట్రా ఇటువంటి కొన్ని ఫ్లైట్స్‌లో 13వ రోని స్కిప్ చేసి ఉండటానికి ఆ రో కనిపించదు మనకు. ఆ నంబర్ కనిపించదు. ప్యాసింజర్‌లో ఈ భయం ఉండటం వల్ల ఆ సీట్ అసైన్ చేసినప్పుడు సిబ్బంది కొంతమంది ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని చూశారు. ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఫోబియా వల్ల. కొన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయనుకోండి సపోజ్ డెల్టా గానీ, అమెరికన్ గానీ, సౌత్ వెస్ట్ గానీ వీళ్ళు మాత్రం 13 రోని ఉంచుతారు. కొన్ని ఏరోప్లేన్ వాళ్ళు ఉంచుతారు. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు తీసేస్తారు. ఎయిర్లైన్స్ ఏమంటారంటే ప్యాసింజర్స్ భయపడి సీటు మార్చమని అడగకుండా ఎక్స్‌ట్రా స్ట్రెస్ వాళ్ళకున్నటువంటి ఎక్స్‌ట్రా స్ట్రెస్‌ని తగ్గించాలని ఇలా చేస్తుంటారు అని అంటారు. ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ ట్రావెల్‌కి భయపడి చాలామంది కొంత భయం, ఫోబియా కూడా ఉంటది కొంతమందికి. సో, కొన్ని ఎయిర్‌లైన్స్‌లో మనం గమనించినట్టయితే ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం 17థ్ రో కూడా స్కిప్ చేస్తారు కొంతమంది. ఎందుకంటే 17 కూడా కొన్ని దేశాల్లో అన్‌లక్కీ నంబర్‌గా భావిస్తూ ఉంటారు. కానీ ఇది కొన్ని దాంట్లోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్ ఇటువంటి వాటిల్లో 13వ రో ఉంటది.
సో ఇప్పుడు వీటన్నిటికి ఏంటంటే కొన్ని ఏరోప్లేన్స్ వాళ్ళు ఈ ఈ అపోహని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని తీసేస్తుంటారు. ఇది ఇంజినీరింగు, అడ్జస్ట్‌మెంటు ఇటువంటి వల్ల కాదు. ఈ అపోహని ప్రజల్లో, ప్రయాణికుల్లో తొలగించి ఫోబియా అని ఉండటం కోసం అని గుర్తుంచుకోవాలా. సో ఏరోప్లేన్ వచ్చింది కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ క్వెషన్ మీకోసం. ఏరోప్లేన్‌లో ఫ్యూయల్ ఎక్కడ నింపుతారు? ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంటది? చాలా కాలం నుంచి చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఫ్రంట్‌లో ఉంటదా? బ్యాక్‌లో ఉంటదా? మధ్యలో ఉంటదా? టాప్‌లో ఉంటదా? బాటంలో ఉంటదా? మీకేమన్నా ఎప్పుడన్నా ఆలోచించారా? పైన ఇప్పుడు నేను చెప్పినట్లు ఎక్కడా ఉండదు. 2 వింగ్స్‌లో ఉంటది. 2 విమాన రెక్కల్లో ఉంటది విమానానికి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్. ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏరోప్లేన్‌కి 2 రెక్కలు వింగ్స్‌లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటది. అంటే ఆ వెయిట్ బ్యాలెన్స్ అనేది 2 వింగ్స్‌లో వెయిట్ ఫ్యూయల్ నింపటం వల్ల ఏరోప్లేన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అక్కడ ఉంటది కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకుంటది. అదే ఫ్యూయల్ ట్యాంక్ ఏరోప్లేన్‌కి కనుక ఇంకా వేరే ఏ ప్లేస్‌లో పెట్టినా ఫ్రంట్, బ్యాక్, మిడిల్, టాప్, బాటమ్ ఎక్కడ ట్యాంక్ పెట్టినా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిస్ అయ్యి గుద్దుకుంటది. అంటే లేవలేదు పైకి, అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అంతా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఉంటది. కాబట్టి ఇదొక జనరల్ నాలెడ్జ్ ఏంటంటే ఏరోప్లేన్‌లో ఫ్యూయల్ అనేది 2 వింగ్స్‌లో ఫిల్ చేస్తుంటారు. ఇది పర్పస్. సో ఏరోప్లేన్స్‌లో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి 13th రో కొన్ని ఏరోప్లేన్‌లో లేకపోవటం, 17th రో కొన్ని ఏరోప్లేన్‌లో లేకపోవటం, ఇదంతా ఒక ఫోబియా, సూపర్‌స్టిషను లేదా కొన్ని అపోహలు కొంతమంది దేశాల్లో కొంతమంది ప్రయాణికుల్లో ఉండటం వల్ల ఎయిర్‌లైన్స్ వాళ్ళు అది ఇబ్బంది జరగకుండా కొన్ని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ఇటువంటి ప్రాక్టీస్ అనేది కొన్ని ఎయిర్‌లైన్స్‌లో ఎగ్జిస్టింగ్‌లో ఉంది. అంతే తప్ప ఇదేదో టెక్నాలజికల్‌గా చేసింది కాదు, లేకపోతే ఇందులో పెద్ద వ్యూహం ఏమి లేదు. ఈ అపోహ గురించి ప్రయాణికులు టెన్షన్‌కి లోను కాకుండా ఉండటం కోసం ఈ 13th రో, 17th రో మీద ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటువంటి ఏరోప్లేన్ గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసుకోవాలని అనుకుంటే మీరు కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా ఎయిర్‌లైన్స్ గురించి ఏ విషయాలు కావాలన్నా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. గతంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ క్రాష్ గురించి కూడా నేను డీటెయిల్డ్‌గా, టెక్నికల్‌గా, లాజికల్‌గా, లీగల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది నేను చెప్పినట్టుగానే ఇప్పుడు రిపోర్ట్‌లో కూడా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఆ వీడియో కూడా మీరు రిఫర్ చేసుకోండి. ఏవియేషన్‌లో లేదా ఏరోప్లేన్‌లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు లేదా రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలే కాకుండా ఇటువంటి నాలెడ్జ్ బేస్డ్ లీగల్ విషయాలను కూడా తీసుకొని మీ ముందుకి ఎప్పటికప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం మీరు కల్పించినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.